నదుల మీద ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టులు కట్టుకుంటా బోవుడు ఉండదని తెలియకుంటే ఎట్లా? ఏపీ సీఎం చంద్రబాబు ఏకైక కొడుకు లోకేష్ మాట్లాడుకుంటా ఏమన్నాడో ఈయనుండ్రి. నాకు అవన్నీ వద్దు సార్, నేను సింపుల్గా అడుగుతున్నా. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? ఏంటండి లోకేష్ గారు ఇది? నీళ్లు రాకుంటే చిల్లు పెట్టరా? అసలు ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలుసా సార్ మీకు? పైన ఉన్న ప్రాజెక్టుల నీళ్లు ఉండి కింద ఉన్నది ఎండిపోతే నీళ్లు వదలాలని ఎందుకంటారో తెలుసా సార్? ఎందుకంటే ప్రాజెక్టులు కట్టినప్పుడే దానికి నీటి కేటాయింపులు జరుగుతాయి. దాని సామర్థ్యానికి తగ్గట్టు నీళ్లు ఇయ్యాల్సిందే. ఏంటండి లోకేష్ గారు ఇది? తెలియకుండా మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఇట్లనే మాట్లాడతారు గాని అటెంక మా ప్రాజెక్టు ఆట మాకు కావాలి అనరనే గ్యారంటీ ఏంటి లోకేష్ గారు? లోకేష్ గారు ఇట్లా మాట్లాడినందుకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, మేమేమన్నా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. ఏంటండి లోకేష్ గారు? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్లే ఉండయి, ఉన్నప్పుడు ఎత్తి పోసుకుంటారు. ఇక పొక్క కొట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటది? అయినా గోదావరి నీళ్ళ కేటాయింపులు తేలకుండానే అట్టెట్లా కడతారండి బనకచర్ల? We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇన్నరా ఎట్లా కట్టాలనో మాకు తెలుసు, ఏం చేయాలనో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడిండు. అంటే కట్టి తీరుతాం అన్నట్టు చెప్పిండు. దానికి హరీష్ రావు అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. అబ్బా మీకే ఉన్నదా తెరి? మాకు లేదా? దేశంలో న్యాయం గొడ్డుపోయిందా? ఎట్లా అడ్డుపడాలనో తెలియదా? కరడు కట్టిన ఆంధ్రావాదులతో పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నోళ్ళం. బనకచర్లను అప్పుడు పెద్ద పనా అన్నట్టు బల్లా గుద్ది చెప్పిండు ఆపి తీరుతామని. ఇక లోకేష్ సార్ ను పర్మిషన్ లేకుండా బనకచర్ల ఎట్లా కడతారని విలేకరులు అడిగితే, కాళేశ్వరం కుందండి, కాళేశ్వరం కుందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. చూడు ఆంధ్రలో తొండి ముచ్చట. అడిగిన దానికి చెప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉన్నదా అని రివర్స్ ప్రశ్నిస్తున్నాడు. ఇక దీని మీద హరీష్ రావు సారు కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఎనీ డౌట్ లోకేష్ అన్నట్టు చెప్పిండు హరీష్ రావు సారు. అన్ని తొండి వ్యవహారాలు తొండి మాటలు తప్ప ఇంకోటి కావు లోకేష్ బాబు అన్నట్టు హరీష్ రావు కొట్టి పారేసిండు. అయితే లోకేష్ కట్టి తీర్థం బనకచర్ల అని మాట్లాడుతుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? హరీష్ రావు సారే మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడ్డమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమైతా ఉంది. అగో అదాట ముచ్చట, అందుకే నోరు మెదుపుతలేరట. ఏందో ఏమో పోరి కాంగ్రెస్ వాళ్ళ తీరు.
మమ్ముల ఆవారగాళ్ళంటావా, రోడ్డు మీద తిరిగే రోమియోలంటావా, మమ్ముల బూతులు తిట్టే బుద్ధి తక్కువ మనుషులంటావా, మా ప్రచారంతో గెలిచి మమ్ముల ఎవడు పడితే వాడు అని అంటావా అని సోషల్ మీడియా జర్నలిస్టులు అగ్యోలం అడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి నిప్పుల వానై కురుస్తున్నారు. డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వం తీసుకుపోయి చెత్తబుట్టల డిజిటల్ మీడియా సోదరులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి తేపకు ఎక్కడ మీటింగ్ పెట్టినా డిజిటల్ మీడియా మీద నోటికొచ్చినట్టు సీఎం మాట్లాడి మేమేదో తప్పు చేసినట్టు చెప్తున్నాడని డిజిటల్ మీడియా జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు మీటింగ్ పెట్టినరు. ఇక దాంట్లో డిజిటల్ మీడియా రిపోర్టర్లు మాట్లాడుకుంటా ఏడికి పోయినా పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు, సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా ఉన్నావు. అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తలేడు కదా, మరి ఏం చేస్తున్నావు అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నిన్ను అన్నావు కదా చెంపలు పగలగొడతా అని. ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 6 గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్తా వలగొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తా ఉన్నది. జనాలు తిట్టి శాపనార్థాలు పెడుతుంటే ఏం చేయాలో తెలియక ముఖాలు దాచుకుంటున్నాం, కాంగ్రెస్ పాలన చేయబట్టి అని అంటున్నారు. ఇంకో డిజిటల్ మీడియా రిపోర్టర్ మాట్లాడుకుంటా జర్నలిస్టులను చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నల బాంబు అయిపోయారు. డిజిటల్ మీడియా లేకుంటే లోకంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు బయటికి వచ్చేటివి కావు. డిజిటల్ మీడియా పబ్లిక్ ఎంత కష్టపడుతున్నదో ఎరికేనా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించుండు మైపాల్ యాదవ్. తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నట్టు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇవో గిట్లనే ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కడుపు మంట మాడితే ఇట్లా మాట్లాడతారు కావచ్చు కదా. మరి డిజిటల్ మీడియాను అవమానం పాలు చేస్తారా, అక్కెలకు రానిది అన్నట్టు చెప్తారా అని కడుపులో ఉన్న బాధనంతగా ఎక్కిండ్రు. ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. అంతేనాట. చదువుకొని ఉద్యోగాలు లేక మేము రోడ్ల మీద తిరుగుతుంటే 4 ఇంగ్లీష్ అక్షరాలు పలకరానోళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు. అందుకే పరీక్షలు పెట్టాలట. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత శక్తి కలిగినోడో చెప్పిండ్రు. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్ గెలిచింది. చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్ లో, అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి, కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు. అగో అంత శక్తి కలిగిన లీడర్ అట. మా డిజిటల్ మీడియాయే లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు, రేవంత్ రెడ్డి సీఎం కాలేకపోవు. మా దయతోని మా కష్టంతో గెలిచి మమ్మల్నే అవారగాలంటాడా అన్నట్టు ముక్కులు బిచ్చి మాట్లాడారు సోషల్ మీడియా పబ్లిక్. కోపాన్ని ఎల్లగక్కిర్రు, ఆఖరిగా గట్టిగా నినాదాలు చేసిర్రు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి హటావో